హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. ఈరోజు మిమ్మల్ని అలరించేందుకు మరో సరికొత్త ఫిల్మ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్. మాస్ మహారాజా రవితేజ, మాసివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. మిరపకాయ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కాంబినేషన్ అది. సో ఓ టైగర్ నాగేశ్వరరావు సినిమా సక్సెస్తో మంచి జోస్ మీద ఉన్నటువంటి మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమా త్వరలో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పుడు రవితేజ కొత్త ప్రాజెక్టు ఓపెన్ అయింది, ఈరోజు ఓపెన్ అయింది. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఒక వెరీ 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 ఇంట్రెస్టింగ్ టైటిల్తో సినిమా అనౌన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్నాయి ఈరోజు. ఆ సినిమా పేరే మిస్టర్ బచ్చన్. బేసిక్గా రవితేజ అమితాబ్ బచ్చన్కి చాలా ఫ్యాన్ అనమాట. అమితాబ్ బచ్చన్ డై హార్ట్ కొలుస్తాడు, దేవుళ్ళ కొలుస్తారు రవితేజ అమితాబ్ బచ్చన్ని. డాన్ సినిమాలో కూడా మనం చూడొచ్చు అమితాబ్ బచ్చన్ తాలూకా ఫ్లేవరు, మేనరిజం అన్నీ కనిపించాయి. సో ఆ సక్సెస్ ఫార్ములానో లేకపోతే ఇంకేం చేద్దామో తెలియదు అని ఒక ప్లాన్తో మిస్టర్ బచ్చన్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు హరీష్ శంకర్. సో మిస్టర్ బచ్చన్ సినిమా ఎట్టకేలకు సెట్స్లోకి వచ్చింది. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ సినిమా చేయాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న రాజకీయ షెడ్యూల్స్ బిజీ కారణంగా ఆయన కొద్దిగా సినిమాలని పక్కన పెట్టి ఫుల్ టైం పాలిటిక్స్ మీద ఉన్నారు. సో ఈ కారణంగా హరీష్ శంకర్ సినిమాని కొద్దిగా ట్రాక్ ఎక్కలేదు. సో హరీష్ శంకర్ మరి ఈ గ్యాప్లో ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో మిస్టర్ బచ్చన్ అనే ప్రాజెక్ట్ని రెడీ చేసుకుని రవితేజతో ట్రాక్ ఎక్కించారు. దానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్ గారు, ప్రొడ్యూసర్స్ వివేక్ కోచ్ భట్ల గారు. సో ఈ సినిమా కార్యక్రమానికి వివి వినాయక్ వీళ్ళంతా, రఘురామకృష్ణరాజు ఇలాంటి అతిథులు హాజరై ఈ సినిమా కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్నటువంటి మరో మాస్ ఎంటర్టైనర్ మిస్టర్ బచ్చన్. సో టైటిల్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ అంటే మామూలు టైటిల్ కాదనమాట. అసలు బాక్స్ ఆఫీస్ ఎలా షేక్ అవుద్ది అనేది టైటిల్తోనే మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ రవితేజ రాబోయే సినిమా ఈగల్ సినిమా కూడా ఆ రేంజ్లోనే కనిపిస్తుంది. ఆ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ 100% కనిపిస్తున్నాయి. సో టైగర్ నాగేశ్వరరావు అనేది సక్సెస్సే, కాకపోతే బ్లాక్ బస్టర్ సక్సెస్ ఏం కాదు, బట్ సినిమా అయితే సక్సెస్ అయింది. ఆ జోస్తో ఇప్పుడు వరుస సినిమాలు టాలీవుడ్లో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేసే హీరో ఎవరంటే మాస్ మహారాజ్ రవితేజ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలకు ట్రాక్ ఎక్కితే ఫటాఫటా ఒక ప్లాన్తో సెట్స్లోకి వెళ్ళడం, ఒక ప్లాన్తో ఫినిష్ చేయడం, ఒక ప్లాన్తో రిలీజ్ చేయడం, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం జరిగిపోతుంటాయి. ఎక్కడ డిలే ఉండదు. 2-3 సినిమాలు ఒకేసారి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన. సో ఈ కోవలోనే ఇప్పుడు ఈగల్ సినిమా ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ని సెట్స్లోకి తీసుకెళ్తున్నారు. ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్లోనే పూజా కార్యక్రమాలు చేశారనమాట. సో మరి రవితేజ గారికి అండ్ హరీష్ శంకర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తోంది వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. మనం అంతా ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, రవితేజ క్యారెక్టరైజేషన్ అనేది మిస్టర్ బచ్చన్ అని ముందే రివీల్ చేశారు కాబట్టి ఇంకా వింటేజ్ అమితాబ్ బచ్చన్ ఎలా ఉండేవారు అప్పట్లో, ఆయన మేనరిజమ్స్ ఏంటి, ఇవన్నీ పక్కాగా పుష్కలంగా ఈ ప్రాజెక్ట్లో ఉంటాయని అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది మనకి. సో మరి ఈ సినిమా పైన మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.